జడ్జిల మీద అభ్యంతరకర వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకమైనటువంటి మలుపు తిరిగింది. హైకోర్టు న్యాయమూర్తులు ట్రయల్ కోర్టు న్యాయాధికారిపై యూట్యూబ్లో ఉంచిన అభ్యంతరకర పోస్టును తొలగించాలని గూగుల్ ఎల్ఎల్సీని హైకోర్టు ఆదేశించింది. తాము వాటిని తొలగించామని సామాజిక మాధ్యమ సంస్థలు ఫేస్బుక్, ఎక్స్ చెప్పిన వివరాలు నమోదు చేసింది. అడ్వకేట్ జనరల్ ఏజీ శ్రీరామ్ అభ్యర్థన మేరకు శ్రేయ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, టీవీ5, మహాన్యూస్, మైరా మీడియా సంస్థలను ప్రతివాదులుగా చేర్చి నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులు మరికొందరికి నోటీసులు అందజేయాల్సి ఉందని, కొంత సమయం ఇవ్వాలని ఏజీ అభ్యర్థించడంతో విచారణ 6 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు దుర్గాప్రసాద్, జస్టిస్ ఎం కిరణ్ మైల్తో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. స్కిల్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విషయమై న్యాయస్థానాల ఉత్తర్వులు వెల్లడి అనంతరం న్యాయమూర్తులు న్యాయాధికారిని అవమానపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ ఏజీ శ్రీరామ్ దాఖలు చేసిన క్రిమినల్ కోర్టు ధిక్కరణపై హైకోర్టు విచారణ జరుపుతోంది. గతంలో 26 మంది ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. మంగళవారం జరిగిన విచారణలో ఏజీ వాదనలు వినిపిస్తూ అభ్యంతరకర యూఆర్ఎల్ను యూట్యూబ్ తొలగించలేదన్నారు. తాము దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసుని హైకోర్టు విచారణ నిమిత్తం పరిగణలోకి తీసుకున్నాక సామాజిక మాధ్యమ సంస్థలు వాటంతటా అవే అభ్యంతరకర పోస్టులను తొలగించాల్సి ఉందన్నారు. గూగుల్ ఎల్ఎల్సీ యూట్యూబ్ తరపున సీనియర్ న్యాయవాది సజన్ పోవయ్య స్పందిస్తూ కోర్టు ఆదేశాలు లేదా కేంద్ర ప్రభుత్వం నియమించిన డిజిగ్నేటెడ్ అధికారి ఉత్తర్వులు జారీ చేస్తే తొలగిస్తామన్నారు. కోర్టు ఆదేశిస్తే 6 అభ్యంతరకర యూఆర్ఎల్లను తొలగించేందుకు సిద్ధమన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం యూట్యూబ్లో ఉన్న అభ్యంతరకర పోస్టులను తొలగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ విచారణ వాయిదా వేసింది. ఇక్కడ అసలు విశేషం ఏంటంటే, ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జడ్జిల మీద కామెంట్లు చేసినటువంటి సందర్భంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల మీద వాళ్ళని అరెస్ట్ చేయమని ఆదేశించింది. ఎందుకు అరెస్ట్ చేయరంటూ వెంటాడారు. వాళ్ళని అరెస్ట్ చేసి బెయిల్ కూడా ఇవ్వకుండా చాలా రోజులు జైళ్ళలో ఉంచారు. ఇక్కడ కేవలం తొలగింపు వరకే పరిమితమైంది. న్యాయ వ్యవస్థనే కించపరిచి న్యాయమూర్తుల్నే దొంగలుగా చూపించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు తీసుకున్న చర్య కరెక్ట్. ఇప్పుడు చర్య తీసుకోకపోవడం అనేది కరెక్ట్ ఎట్లా అవుతుందో అర్థం కావట్లేదు. వాళ్ళు తొలగించడం వరకు ఓకేనా? అంటే వాళ్ళు తొలగిస్తే సరిపోతుందా? అట్లాంటి పోస్టులు చేసినోడి మీద చర్య ఉండవా? ఇదే $1 మిలియన్ ప్రశ్న.